అపోస్తలుడైన పౌలు ఈ కొరింథీయులకు ఉత్తరాన్ని రాస్తున్నప్పుడు మొదట్లో వాళ్ళు చాలా అనేకమైన కృపా వరములతో నింపబడి ఉన్నట్లుగా రాశాడు. అలా వస్తున్న కొద్దీ 1వ అధ్యాయం, నేను పోయిన వారం 2వ అధ్యాయం ధ్యానం చేసాం. ఈరోజు 3వ అధ్యాయంలో సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుని. పౌలు అక్కడ ఎంతకాలం ఉన్నాడంటే 18 నెలలు ఉన్నాడు. ఎంతకాలం ఉన్నాడు? 18 నెలలు ఉన్నాడు. 18 నెలలు కూడా ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లుగా నేను మీతో మాట్లాడలేకపోతుని అన్నాడు. మరి ఇలా ఆత్మ సంబంధులైన మనుషులు కాకుండా అన్ని విధాలమైన కృపావరములు ఎలా పొందుకున్నారు? ఆత్మ సంబంధులు కాకుండా అన్ని విధాలమైన కృపావరములు ఎలా పొందుకున్నారు? 1వ అధ్యాయంలో మనం చూస్తే చూడండి, 5, 6 వచనాలు కలిసిపోయి ఉన్నాయి. క్రీస్తును గురించిన సాక్ష్యము, ఆయన యందు మీరు ప్రతి విషయంలోనూ, అనగా సమస్త ఉపదేశంలోనూ ఐశ్వర్యవంతులైతిరి కనుక ఏ కృపావరమందునో లోపం లేక. ఇక్కడ ఒక అనుభవం చెప్పాడు, మరలా ఇక్కడ ఒక అనుభవం చెప్తున్నాడు. వాళ్ళు చాలా కృపావరాలతో నింపబడి ఉన్నారు, జ్ఞానంలో అంతా చాలా ఐశ్వర్యవంతులుగా ఉన్నారు అంటున్నాడు. ఇక్కడికి వచ్చేసరికి సహోదరులారా, అయితే ఇక్కడ అందరూ అని కాదు, ఇక్కడ ఈ విషయం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. అందరూ అలాగే ఉన్నారని కాదు, మెజారిటీ ఆఫ్ ద పీపుల్, మెజారిటీ అంటే ఎక్కువ శాతము ఎలాగున్నారంటే ఆత్మ సంబంధులైన మనుషులుగా లేరు. అంటే ఇప్పుడు మనం అందరమును కూడా జనరల్గా చెప్తే మనం అందరం శరీర సంబంధంగా ఉన్నాం. శరీర సంబంధంగా ఉన్నామంటే మన రొటీన్ లైఫ్లో ఏం జరుగుతుందంటే మనం ఉదయం లేస్తాము, తింటాం, ఉద్యోగాలకు వెళ్తాం, చదువుకోవడానికి వెళ్తాం, మిగిలిన ఆడవాళ్ళు ఇంటి దగ్గర ఉంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. ఇలాగా రొటీన్గా ఇది ఏంటంటే న్యాచురల్గా జనరల్గా మనము జీవించేటువంటి జీవన విధానం. ఆత్మ సంబంధులు అంటే వేరు. అందుకంటున్నాడు, సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుని. శరీర సంబంధమైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చిన. వీళ్ళు రక్షణ పొందారు, కానీ ఏమయ్యారు? పసిబిడ్డలు. ఎలాగున్నారట? పుట్టడం అంటే తిరిగి జన్మించడం. యేసుక్రీస్తును మనం అందరమును కూడా సొంత రక్షకునిగా అంగీకరించి తిరిగి జన్మించాలి. నికోదేము అనేటువంటి ఒక వ్యక్తి, చాలా పరిసయుడు, బోధకుడు, యేసు ప్రభు దగ్గరికి వచ్చి, బోధకుడా, నీవు చాలా గొప్ప కార్యాలు చేస్తున్నావు, దేవుడు నీకు తోడై ఉన్నాడు అని చెప్తుంటే, నువ్వు తిరిగి జన్మించకపోతే దేవుని రాజ్యం నువ్వు చూడలేవు అని చెప్పారు. అంటే ఏంటి అని అడిగితే అప్పుడు మరలా ప్రభు చెప్పాడు, ఒకడు ఆత్మ మూలముగాను నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి, జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు అని చెప్పాడు. కనుక మనము తిరిగి జన్మించాలి. తిరిగి జన్మించడం అంటే అందరం కూడా ఒకసారి పుట్టాం. అతడు అలాగే అడుగుతాడు, నేను ముసలివాడిని అయిపోయాను, నేను మరలా ఎలా పుడతాను, మరలా ఎలా తల్లి గర్భంలోకి వెళ్ళి మరలా ఎలా పుడతాను అంటే నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి, జన్మిస్తేనే తిరిగి జన్మ. అక్కడ మరి క్లియర్గా కూడా చెప్పాడు, శరీరం మూలంగా పుట్టినది శరీరము, ఆత్మ మూలముగా పుట్టినది ఆత్మ. కనుక మనము ఆధ్యాత్మికంగా పుట్టాలి. అప్పుడు మనం ఏమవుతామంటే ఆత్మ సంబంధులముగా అవుతాం. అయితే ఆత్మ సంబంధులు అయినప్పటికీ కూడా ఆత్మ సంబంధులం అయినప్పటికీ కూడా ఇంకా పసిబిడ్డలుగానే ఉండే అవకాశం ఉంటుంది. ఇంకా శరీర సంబంధులైన మనుషులేనియు క్రీస్తునందు పసిబిడ్డలేనియు మీతో మాట్లాడవలసి వచ్చింది. పసిబిడ్డలుగా ఎందుకుండిపోయారు చెప్పండి? ఎదగలేదు. పసిబిడ్డలుగా ఎందుకుండిపోయారు? ఎదగలేదు. ఇలాంటి ఆత్మీయ జీవితం ఉండిపోవడం గల కారణం ఏంటంటే, ఎందుకు ఎదగరు అంటే పిల్లలు సరిగా ఎదగట్లేదంటే అర్థం ఏంటి? సరైనటువంటి ఆహారం లేదు, ఫీడింగ్ లేదు. కనుక సరైనటువంటి ఫీడింగ్ లేకపోతే పిల్లలు ఏమవరు? ఎదగరు. అసలు యాక్చువల్గా పౌలు 2 కారణాలు ఉంటాయి. ఫీడింగ్ ఇద్దామన్నా కొంతమందికి ఏమవుతుంది? తీసుకోలేని స్టేజ్లో ఉంటారు. కొంతమందికి ఏమి తీసుకున్నా ఏమవుతాయి? వాంతులు విరోచనాలు అయిపోతాయి. కనుక అప్పుడు మీకు నేను ఏమిచ్చి పొంచానంటే చూడండి, 2వ వచనం చెప్తున్నాడు, అప్పటిలో మీకు బలము చాలకపోయినందున
పాలతోనే మిమ్మల్ని పెంచుతుని కానీ అన్నముతో మిమ్మను పెంచలేదు. ఏమిచ్చి పెంచాడట? పాలతో మిమ్మల్ని పెంచాడు. అంటే వాక్యంలో పాలు ఉంటాయి, అన్నము ఉంటుంది, బలమైన ఆహారము ఉంటుంది. వాక్యంలో ఏముంటాయి? హెబ్రీ పత్రికలో కూడా ఈ మాట, ఇలాంటి మాట ఉంటుంది చూడండి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం చూడండి. కాలమును బట్టి చూచితే బోధకులుగా ఉండవలసిన వారే ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినగలవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేనివాడై ఉన్నాడు. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనక వారికే తగును. గనుక బలమైనటువంటి ఆహారం ఉంది, పాలున్నాయి, అన్నం ఉంది, ఇంకా బలమైనటువంటి ఆహారం ఉంది. ఇవన్నీ ఎక్కడున్నాయి? వాక్యంలోనే ఉంది. దావీదు 63వ కీర్తనలో ఏమంటాడంటే, రాత్రి జాములు యందు నేను ధ్యానిస్తున్నప్పుడు నాకు కొరువు మెదడు దొరికినట్లుగా ఏమవుతుంది చూడండి. 63వ కీర్తనలో ఎన్నో వచనం అండి? 4వ వచనం. రాత్రి జాములు యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. మాంసాహారం, బలమైన ఆహారం. తర్వాత ఏంటి? తను దేవుని ధ్యానిస్తుంటే తను ఎలా తృప్తి పొందుతున్నాడట? క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నాకు నా ప్రాణము తృప్తి పొందుచున్నది అంటున్నాడు. అంటే దేవుని వాక్యంలోనే పాలున్నాయి, అన్నం ఉంది, బలమైన ఆహారం ఉంది, ఇంకేముంది? క్రొవ్వు మెదడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇది ఆ అనుభవం అనేది మనము అరిగించుకునే దానిని బట్టి దేవుడు మనకు ఫీడింగ్ ఇస్తాడు. హల్లెలూయా. మనం అరిగించుకునే దానిని బట్టి దేవుడు మనకి ఏమిస్తాడు? ఫీడింగ్ ఇస్తాడు. అందరికీ ఒకే వాక్యం చెప్పబడుతుంది, కానీ కొంతమంది కొన్నే తీసుకోగలుగుతారు. ఇంట్లో అన్నీ వండినప్పటికి కూడా అరాయించుకునే పరిస్థితి లేకపోతే ఏం చేస్తారు? మజ్జిగన్నం, పెరుగన్నం, మజ్జిగన్నం, పెరుగన్నం. ఎందుకు? సులువుగా అరిగిపోద్దని. కనుక మన డైజెస్టివ్ సిస్టమ్ బాగోలేదనుకోండి, బలమైన ఆహారం మనకి పడదు. కనుక వీళ్లకు స్పిరిచువల్గా అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారు. మొదటిది ఏంటి? అర్థం చేసుకునే స్థితిలో వాళ్ళు లేరు. అంతేకాదు దానిని అనుసరించేటువంటి వారుగా కూడా లేరు. అర్థం చేసుకోవాలి, గ్రహించాలి, అవలంబించాలి. మధ్యలో ఇంకొకటి ఉంది, అంగీకరించాలని కూడా ఉంది. అర్థం చేసుకోవాలి, అంగీకరించాలి, అవలంబించాలి. ఈ మూడు జరగాలి. వాక్యాన్ని ఏం చేయాలి? అర్థం చేసుకోవాలి. దాన్ని ఏం చేయాలి? ఎందుకు అంగీకరించాలంటే మనలాగా ఉండదు, మన తలంపుల్లాగా ఉండదు దేవుని వాక్యం. దానికి కాంట్రవర్సల్గా ఉంటుంది. మనం ఆలోచించే విధానానికి వేరుగా ఉంటుంది. మనం ఆలోచించేటువంటి మన దృక్పథాలకు వేరుగా ఉంటుంది. మన ఐడియాస్కి వేరుగా ఉంటుంది. కనుక దానిని మనం ఏం చేయాలి? ముందు వాక్యాన్ని అంగీకరించాలి, మూడవది అవలంబించాలి. అప్పుడు మనం ఫలిస్తాము అంటాడు. అప్పుడు మనం ఏం చేస్తాం? ఫలిస్తాము. ఇవేమీ జరగకుండా ఉంటే మనం ఎలాగుంటాము? పసిపిల్లల్లాగే ఉంటాం. రక్షణ పొంది దేవుని దగ్గరకు వస్తూ ఉన్నప్పటికీ కూడా పసిపిల్లల్లాగానే చాలామంది ఉంటారు. ఉండడానికి గల కారణం ఏంటంటే బలమైన ఆహారము తీసుకోకపోవడం. కనుక ఇక్కడ కొరింథీలో ఉన్నటువంటి వారు ఇంకా పసిబిడ్డల్లాగానే ఉన్నారు. శరీర సంబంధమైన మనుషుల్లాగే ఉన్నారట, ఆత్మ సంబంధమైన మనుషుల్లాగా లేరు. డిఫరెన్స్ ఏంటంటే
శరీర సంబంధమైన మనుషులకు, ఆత్మ సంబంధమైన మనుషులకు పూర్తిగా దే ఆర్ కంట్రోల్డ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యము చేత కంట్రోల్ చేయబడి ఉంటారు. దేవుని యొక్క ఆత్మ చేత కంట్రోల్ చేయబడి ఉంటారు. దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడుతూ ఉంటారు. రోమాపత్రిక 8వ అధ్యాయం 14వ వచనంలో ఏముంటుందంటే, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. ఇప్పుడు మనం అందరం దేవుని కుమారులం కాము. ఎవరు దేవుని కుమారులు? దేవుని ఆత్మ చేత నడిపించబడేవారు. మనం ఇప్పుడు ఎవరి చేత నడిపించబడుతున్నాం? మన చేత మనమే నడిపించబడతాం. మన ఆలోచనల చేత మనమే నడిపించబడతాం. మనకి ఏది చేయాలనిపిస్తే అది చేస్తాం, మనకి ఏది చేయకూడదు అనిపిస్తే అది మానేస్తాం. కనుక మనం ఇప్పుడు మన ఆలోచనలతో నింపబడి ఉన్నాం. కానీ ఆత్మ సంబంధులైన వాళ్ళు ఏం చేస్తారంటే ఆత్మ చేత నడిపించబడతారు. పరిశుద్ధాత్ముడు వారిని కంట్రోల్ చేస్తాడు. పరిశుద్ధాత్ముడు వాళ్ళని నడిపిస్తాడు. ఫిలిప్పు ప్రాంతంలో, సమరయ అనేటువంటి ప్రాంతంలో వెళ్ళి సేవ చేస్తున్నాడు. సేవ చేస్తున్నటువంటి సమయంలో దేవుని ఆత్మ చెప్పింది, ఆ అరణ్య ప్రాంతంలో ఒక రథం వస్తుంది. ఆ రథములో కందాకే అనేటువంటి ఏ ఊరది, ఐథియోపియా అయినటువంటి ఆ వ్యక్తి ధనాగారం అంతటి మీద కూడా ఆ రాణి యొక్క కందాకే యొక్క రాణి యొక్క ధనాగారం అంతటి మీద కూడా అధికారిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి యెరూషలేముకు వస్తున్నాడు. యెరూషలేముకు వచ్చి ఆరాధించి వెళ్తున్నాడు. కనుక అతన్ని కలుసుకో అని చెప్పింది. ఎవరు చెప్పారు? ఇప్పుడు దేవుని ఆత్మ చెప్పింది. వెంటనే ఫిలిప్ అక్కడికి వెళ్ళాడు. వెంటనే అక్కడికి వెళ్ళి ఆ రథంలో ఆ వ్యక్తి బైబిల్ చదవడం చూశాడు. ధర్మశాస్త్రం, యెషయా గ్రంథం చదవడం చూశాడు. చూసి ఆ రథంలో దగ్గరికి వెళ్ళి నీకు అర్థమవుతుందా అని అడిగాడు. నాకు అర్థం అవ్వట్లేదు అన్నాడు. ఏమన్నాడు? నీకు అర్థమవుతుందా అన్నాడు. చదువుతున్నది నీకు అర్థమవుతుందా అన్నాడు. అర్థం అవ్వట్లేదు అంటే అప్పుడు ఫిలిప్ ఏం చేశాడంటే ఆ యొక్క వాక్యంలో నుంచి యేసుక్రీస్తుని గురించి చెప్పడం ప్రారంభించాడు. చాలామందికి చదువుతూ ఉంటారు కానీ వాళ్ళకి ఏమవ్వదు. కానీ దేవుడు చూడండి ఎంత కృపగలవాడో. వాళ్ళకి ఏం చేస్తున్నాడు? ఫిలిప్ను పంపించి అది అర్థమయ్యేటట్లుగా సువార్తను ప్రకటించాడు. అలా రథంలో వెళ్తూ ఉంటుండగానే రథంలో కూర్చున్నాడు ఫిలిప్ కూడా. ఆ మధ్యకు వచ్చేసరికి అక్కడ నీళ్లు ఉన్నాయి, నాకు బాప్తీసం ఇవ్వడానికి ఏంటి ఆటంకం అన్నాడు. వెంటనే అక్కడ ఫిలిప్ ఆగి, నువ్వు పూర్ణ హృదయంతో నువ్వు విశ్వసించినట్లయితే బాప్తీసం తీసుకోవచ్చు అని చెప్పి అక్కడ బాప్తీసం ఇచ్చినట్లుగా చూస్తాం. తర్వాత ఆత్మ వెంటనే ఫిలిప్ను కొనిపోయాను అని అంటారు. కనుక ఫిలిప్ జీవితాన్ని మనం చూసినప్పుడు దేవుని ఆత్మ అతన్ని ఏం చేస్తుంది? నడిపిస్తుంది. కనుక ఆత్మ సంబంధులు అంటే ఎవరంటే దేవుని ఆత్మ మనల్ని నడిపించాలి. దేవుని ఆత్మ ఎప్పుడు మనల్ని నడిపిస్తుందంటే దేవుని వాక్యమునకు మనము చోటిస్తే దేవుని వాక్యం మనల్ని దేవుని యొక్క ఆత్మ ఏం చేస్తుంది? నడిపిస్తుంది. వాక్యము మనము తీసుకోవడం ద్వారా మనం ఆధ్యాత్మికంగా ఏమవుతాము? ఎదుగుతూ ఉంటాము. ఆధ్యాత్మికంగా ఏమవుతాము? కొరింథీలు అంతకాలం పౌలు వంటి సేవకుడు అక్కడ ఉన్నప్పటికీ కూడా ఏం చేయలేదు? పసిపిల్లలుగానే ఉన్నారు. అంతేకాదు, క్రీస్తునందు పసిబిడ్డలేని మీతో మాట్లాడవలసి వచ్చాను. అప్పట్లో మీకు బలం చాలకపోయినందున పాలతోనే మిమ్మను పెంచితిని కానీ అన్నంతో మిమ్మను పెంచలేదు. మీరింకనూ శరీర సంబంధులై ఉండుట వలన ఇంకనూ శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా. పిల్లలు ఎలా ఉంటారు? ఇప్పటికీ కూడా బలహీనంగా ఉంటారు. వాళ్ళు బలమైన పనులు ఏమీ కూడా చేయలేరు. చిన్న చిన్న పనులు చేయగలరు. ఇప్పుడు వాటర్ బాటిల్ పెట్టేసి అటు వెళ్ళిపోయాడు. అంతేగాని ఇప్పుడు ఆ కింద బియ్యం బస్తా వచ్చింది లోన పెట్టండి పెట్టగలరు? వాళ్ళు పెట్టలేరు. ఎందుకు? వాళ్ళు పిల్లలు కనుక వారు బలహీనంగా ఉంటారు, బలమైన పనులు చేయలేరు. మీరు ఇంకనూ బలహీనులుగానే ఉండిపోయారు అన్నాడు. మూడవది, మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులైన మనుష్య రీతిగా నడుచుకునేవారు కారా. ఎందుకు వాళ్ళు శరీర సంబంధంగా ఉండిపోయారంటే వాళ్ళు ఏముంది? అసూయ, కలహము. ఏమున్నాయి వాళ్ళకి? అసూయ, కలహము. అంటే వాళ్ళు దేవుని దగ్గరకు వచ్చారు కానీ వాళ్ళు ఏం పోలేదు? అసూయ పోలేదు. ఏం పోలేదు? రెండోది కలహం పోలేదు. ఇవి పోవట్లేదు అంటే అర్థం ఏంటి? శరీర సంబంధులు, క్రీస్తునందు పసి పిల్లలు. పాలు ఇవ్వడం అంటే ఇంకా మీకు ఇంకా చెప్తాను చూడండి. ప్రతిసారి వాళ్ళకి ఏం కావాలంటే ఏదో ఒక ఆశీర్వాదం కావాలి. పిల్లలు చూడండి, వాళ్ళకి ఏదో ఇవ్వకపోతే ఏం చేస్తారు?
అల్లరి చేస్తారు, ఏడుస్తారు, కేకలేస్తారు. వెంటనే మనం ఏం చేస్తాం? వెంటనే ఏం చేస్తాం? ఫోన్ ఇచ్చేస్తాం. పిల్లలకి పప్పలు కాదు ఇప్పుడు కావాల్సింది. ఏం కావాలి? ఇంతకుముందు పప్పలో, ఇప్పుడేంటి అన్నాడు అనుకో, వెంటనే ఏం చేస్తాడు? అలాగే దేవుని యొక్క బిడ్డలు క్రైస్తవులు కూడా వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, వాళ్ళకి ఏదైనా ఆశీర్వాదం దొరకలేదు అనుకోండి, వారు అనుకునేది జరగలేదు అనుకోండి, వెంటనే దేవునికి దూరం అయిపోతారు, దేవుని విడిచిపెడతారు. కనుకనే పౌలు ఎప్పుడూ కూడా వాళ్ళకి స్వస్థతల గురించి, ఎప్పుడూ కూడా ఆశీర్వాదాల గురించే చెప్పడం జరిగింది. మీలో చాలామంది టీవీల్లో వాక్యం చూసే వాళ్ళకి అలవాటు ఉంటే ఇప్పుడు ఎవరు చూడరు. టీవీలో ఏం చేస్తారు? వాక్యాలు వింటారేంటి? పట్టుమని 10 నిమిషాలు వాక్యం మీరు వింటే మీరు గొప్పవాళ్లే. వినరు, విన్నున్నట్టుగానే ఉంటారు అందరూ కూడా, వినరు. ఫోన్లో కూడా పట్టుమని వాక్యం 10 నిమిషాలు కూడా చూడరు. ఎందుకు చూడరు అంటే ఆ లోతైనటువంటి సత్యాలు తెలుసుకోవాలని ఆశ లేకపోవడం. ఎక్కువగా చూస్తే ఎక్కువ మంది ఏం చెప్తారంటే, ఏం చెప్తారు? అట్రాక్టివ్గా ఉండడానికి ఆశీర్వాదము, స్వస్థత, ఈ రెండు మనుషులకి ఏం చేస్తాయి? మనం ఏదో అనుకుంటామంటే ఇది చాలా గొప్పది అనుకుంటాం. యాక్చువల్గా ఏంటంటే ఇది పాలు. ఏంటివి? ఆశీర్వాదమును స్వస్థతలు ఏంటి? పాలు. బలమైన ఆహారం మనం తీసుకోవాలి. పౌలు అక్కడున్న దినాల్లో వాళ్ళకి ఏ ఆహారం పెట్టాడు? పాలే ఇచ్చాడు. ఎందుకు పాలే ఇచ్చాడు? వాళ్ళకి అరగట్లే. నేను ఒక్కొక్కసారి చాలా చర్చలకు వెళ్తాను కదా, మంచి లోతైన వాక్యాలు చెప్దాం అనుకుంటే అక్కడికి వెళ్ళగానే పరిశుద్ధ ఆత్ముడు చెప్తాడనమాట, ఇక్కడ ఎవరు కూడా వాళ్ళ హృదయాలు బలమైన ఆహారం తీసుకోవడానికి, ఒకవేళ బలమైన ఆహారం చెప్పినా ఏం చేస్తారు తెలుసా? కొళ్ళు తేలేసేస్తారు. నెమ్మదిగా బుర్ర మేంచి ఒక్కొక్కరు సీటు మేంచి చేరు తల ఎక్కడికి వెళ్ళిపోతుంటుంది? వెనక్కి పడిపోతుంటుంది. కొంతమంది పడిపోతారేమో భయం వేస్తుంది కుర్చీలోంచి. ఎందుకు? వాళ్ళకి అదే స్వస్థతల గురించి, అద్భుతాల గురించి చెప్పామనుకోండి, ఏం చేస్తారు? భలే సరదాగా వింటారు. వాళ్ళకి ఏం కావాలి? పాలు కావాలి. పాలు పెట్టేయాలి నోట్లో. పాలపేక పెట్టేస్తే చక్కగా తాక్కొని ఉంటారు. కనుక వీళ్ళకి అలా పసిబిడ్డల్లా ఉంటే అసూయని ఎలా జయించాలో తెలియదు, కలహాన్ని ఎలా జయించాలో తెలియదు. కలహం ఉన్న చోట దేవుడు ఉండడు. ఎవరుండరు? కలహం ఉన్న చోట దేవుడు ఉండడు. కానీ కలహంతోనే ఉంటారు. జనరల్గా అలా జీవించేస్తూనే ఉంటారు. మరి దేవుడు ఉండడు. దేవుడు వచ్చేసరికి శిష్యులందరూ కూడా గలిబిలిగా ఉన్నారు. ప్రభు వచ్చేసరికి ప్రభు వెంటనే తలుపులేస్తున్నటువంటి రూమ్లోకి వచ్చాడు. ఆయన పునరుద్ధానుడైన తర్వాత వచ్చి రాగానే ఆయన ఏం చెప్పాడు? మీకు సమాధానము కలుగును కాక. కొంతమంది ఏమో ప్రభుని చూసామని చెప్తున్నారు, కొంతమంది మీకే కనిపించాడా? ఎక్కడ కనిపించాడు? ఏం లెగలేదని కొంతమంది. వాళ్ళకి ఏమవుతుంది? కలహముగా ఉంటుంది. కలహం అంటే గొడవలు. వాళ్ళకి ఏముంది? గొడవలు అవుతున్నాయి. అయితే ప్రభు రాగానే మొట్టమొదటి ఏం చెప్పారు? మీకు సమాధానము కలుగునుగాక. ప్రభు ఉంటే ఏముంటుంది? కలహం ఉంటే ఎవరుంటారు? కుక్కలు ఉంటాయి. ఏముంటాయి? కుక్కలు ఏమనును? కుక్క ఏమనును? చిన్నప్పుడు మనకు నేర్పించారు, కుక్క బౌ బౌ మనును. బౌ బౌ అంటున్నారంటే అర్థం ఏంటి? అంటే ఒకళ్ళ మీద ఒకరు అరుచుకోవడం, ఒకళ్ళ మీద ఒకరు కేకలు వేసుకోవడం. అర్థమవుతుందా? ఒకళ్ళ మీద ఒకరు అరుచుకోవడం, ఒకళ్ళ మీద ఒకరు కరుచుకోవడం. ఇంట్లో కాకపోతే పక్కన. అది ఉన్నదంటే అర్థం ఏంటి? దేవుడు వారితో లేడు. మీలో ఏమున్నాయి? కలహం ఉంది, అసూయ ఉంది. అసూయ ఏంటి? ఎన్నోసార్లు చెప్పాం. అసూయ ఏంటి? ఇతరుల యొక్క క్షేమం. బైబిల్లో మొట్టమొదటిసారిగా అసూయ అన్నమాట ఎక్కడ కనిపించింది? కయ్యం దగ్గర కనబడిందా? అసూయ అని ఉంటుందా? ఏమన్నా గుర్తులేదు. ఉందా? ఉంటే చూడండి. ఆదికాండం. మీరు చెప్పారని నేను చూస్తున్నాను, నాకు గుర్తులేదు. మీరు చూస్తే చెప్పండి, నేను ఈలోపు నా వాక్యం చూపిస్తాను. అసూయ ఇంకా చాలా చోట్ల ఉన్నాయి. ఒక మాట నీకు చూపిస్తాను, అంటే బాగా మీకు అర్థమయ్యే మాట. ఆదికాండము 30
7వ అధ్యాయము మధ్యలో కూడా ఇంకో చోట ఉంటుంది. ఫిలిస్తీన్లు ఇస్సాకును చూసి అసూయపడ్డారనే మాట కూడా ఉంటుంది 25వ అధ్యాయంలో. కానీ ఆ సందర్భం కన్నా ఇక్కడ మంచిగా ఉంటుంది. 37వ అధ్యాయం 11వ వచనం చూడండి. ఆ 10వ వచనం కూడా చదివితే అప్పుడు బాగుంటుంది. ఇది యోసేపు గురించి చెప్పబడుతున్నమాట. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. ఏం చేశారట? ఎందుకు అసూయపడ్డారు అంటే మీరు అధ్యాయం అంతా చూస్తే యాకోబు తన యొక్క కుమారులందరికంటే ఎవరిని ఎక్కువ ప్రేమించాడు? యోసేపుని ఎక్కువ ప్రేమించాడు. యోసేపుకు మంచి డ్రెస్ కొన్నాడు. యోసేపుకి ఏం చేశాడు? మంచి డ్రెస్ కొన్నాడు, రంగురంగుల డ్రెస్ కొన్నాడు. కనుక విచిత్రమైనటువంటి డ్రెస్ కొన్నాడట. కనుక అప్పటి నుంచి కూడా ఈ సహోదరులు అందరూ కూడా యోసేపుని చూసి ఏం చేస్తున్నారట? అసూయ పడుతున్నారట. మాకంటే ఎక్కువగా ఏం చేస్తున్నారు? నా తండ్రి ఎవరింట్లో ఇది? సొంత ఇంట్లో వాళ్ళే, సొంత అన్నదమ్ములే ఏం చేస్తున్నారట? ఎవరి మీద? వాళ్ళ తమ్ముడి మీద అసూయ పడుతున్నారు. ఎంత భయంకరం కదా! చిన్నవాళ్ళని సాధారణంగా ఏం చేస్తారు? ప్రేమిస్తారు. ఎందుకు ప్రేమిస్తారు? తల్లి కూడా చచ్చిపోయింది పాపం. రాహేలు చచ్చిపోయింది కనుక ఏం చేస్తున్నాడు? కొంచెం ఎక్కువగానే ప్రేమగానే చూసుకుంటున్నాడు. కనుక వీళ్ళందరికీ ఏమొచ్చింది? అసూయ వచ్చింది. అసూయతోనే ఏం చేస్తారు? కాలం, బైబిల్లో ఒకటి ఉంది, అసూయతో కాలం గడుపుచుంటిమి అని ఉంటుంది. అవన్నీ చూపిస్తే ఇవన్నీ చెప్పలేను. కనుక చాలామంది అసూయతోనే కాలం గడిపేస్తుంటారు. కలహంతోనే ఏం చేస్తారు? కాలం గడిపేస్తుంటారు. వీళ్ళని ఎవరంటారు? వీళ్ళని శరీర సంబంధమైన క్రైస్తవులు. ఎవరు వీళ్ళు? శరీర సంబంధమైన క్రైస్తవులు. వీళ్ళు దేవునికి ఏమాత్రం పనికిరారు. దేవుడు వీళ్ళకి పనికి వస్తాడు కానీ దేవునికి వీళ్ళు పనికిరారు. అర్థమవుతుంది కదా? 2 రకాలు ఉంటాయి. దేవుడు మనకు పనికిరావడం అంటే అర్థం ఏంటి? దేవుడు మనల్ని దీవించడం, దేవుడు మనల్ని కాపాడడం, దేవుడు మనలను సమస్తమును దయచేయడం, ఇవన్నీ దేవుడు మనకు ఇస్తున్నాడు. దేవునికి మనం ఏమాత్రం కూడా ఉపయోగపడం. దేవునికి ఉపయోగపడాలి అంటే ఏం పోవాలి? అసూయ పోవాలి, కలహం పోవాలి. ఏం పోవాలి? అసూయ, కలహము పోవాలి. కొంతమంది చూడండి, ఎక్కడికైనా వచ్చారనుకోండి, ఏం చేస్తారు? ముఖాలు ఎలా కొనేసుకున్నారో, ఎక్కడి నుంచి కొనేసుకుంటున్నారో, ఎక్కడి నుంచి వచ్చేస్తుందో, ఎవరిచ్చేస్తున్నారో, ఎవరిని పట్టేశారో. కొంచెం పాస్టర్ గారు కూడా అలా అనుకుంటారు, ఎవరినో పట్టేశాడు, అందుకే ఎవరో పట్టేశాడు, బాగానే పట్టేశాడు, ఇచ్చేశారు. చూడండి, చాలామంది అసూయ ఎప్పుడు పోద్దంటే ఇతరుల యొక్క సంతోషాన్ని చూసి కూడా మనం సంతోషించాలి. ఇతరుల యొక్క ఆశీర్వాదమును చూసి కూడా మనం ఏం చేయాలి? సంతోషిస్తే మనలో ఏం పోతుంది? అసూయ పోతుంది. ఇతరులు కూడా ఆశీర్వదించబడాలని మీరు ప్రార్థన చేయాలి. అప్పుడు మీకు ఏం పోతుంది? అసూయ పోతుంది. లేదా ఎలాగుంటారు? అంతా హల్లెలూయా స్తోత్రం, కానీ అసూయ, కలహం. నోట్లో ఏంటి? హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. లోనేంటి? అసూయ, కలహం. బైబిల్ ఏం చెప్తుంది వారి గురించి? శరీర సంబంధమైనటువంటి క్రైస్తవులు. వాళ్ళు దేవునికి ఉపయోగపడరు. ఇంకా చెప్పాలంటే దేనికి ఉపయోగపడరు. వాళ్ళ వల్ల గొడవలు వస్తాయి, వాళ్ళ వల్ల కలహం ఉందంటే ఏమొస్తుంది? వాళ్ళ వల్ల ఎక్కడికి వెళ్ళినా గొడవలు పెట్టేస్తారు వాళ్ళు. కొంతమంది చూడండి, ఎక్కడికి వెళ్ళి ఏం చేస్తారు? ప్రశాంతంగా ఉన్నటువంటి ప్రాంతంలోనికి వచ్చారంటే ఆ ప్రశాంతతను వాళ్ళు ఏం చేస్తారు?
తీసేస్తారు. అంటే వాళ్ళు ఎవరు? కలహముతో నింపబడిన వాళ్ళు. ఒక భక్తుడు ఏమన్నాడంటే, దేవుని సేవకుడు, కొంతమంది వస్తే సమాధానం వస్తుందట, కొంతమంది వెళ్ళిపోతే సమాధానం ఉంటుందట. మీకేం అర్థం అవ్వలేదు. కొంతమంది వస్తే ఏమొస్తుంది, కొంతమంది వెళ్ళిపోతే, అంటే వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరు? కలహం ఉన్నవాళ్ళు. వచ్చిన వాళ్ళు ఎవరు? దేవుని ఆత్మ కలిగిన వారు. దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు వస్తే సమాధానం ఉంటుంది. దేవుని ఆత్మ లేని వాళ్ళు వస్తే ఏముంటుంది? కలహం ఉంటుంది. కనుక ఇవి మనం డీల్ చేసుకోవాలి. మనం ఏమి డీల్ చేయం అలాంటివి. మనకు అనారోగ్యాలు ఉంటే మనం ఏం చేస్తాం? చేతులు నొప్పి వచ్చేస్తున్నాయి, ముడుకులు నొప్పి వచ్చేస్తున్నాయి, లేకపోతే నడు నొప్పి వచ్చేస్తుంది. మనం ఏం చేస్తాం? దాన్ని అలాగే ఉంటుంది అనుకుంటారా? అంటే వాడిని ఏం చేస్తారు? డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి డాక్టర్ గారి కన్నా మనం ఎక్కువ చెప్తుంటాం. పర్లేదమ్మా డాక్టర్ గారు అంటుంటే ఇంకా చెప్తారు, లేదు లేదు డాక్టర్ గారు దీనికో మెడిసిన్ రాయండి, దానికో ముందు రాయండి, దీనికో ముందు రాయండి అంటారు. నేను ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఆయన నన్ను ప్రోత్సాహపరిచే మాట చెప్పాడు. ఏంటంటే, నాకు నా రిపోర్ట్లో ఇది ఇలాగ వచ్చింది ప్రాస్కర్ అంటే, మీకు ఎంత ఉందండి అని అడిగాడు. 7.8 ఉన్నాను. నాకు 11 ఉందండి అన్నాడు. నాకు ఇంకా ధైర్యం వచ్చింది. డాక్టర్ గారు ఏమన్నారు? ఫీజు కూడా తీసుకోలేదు. డాక్టర్ ఫీజు ఎంత ఇవ్వాలి అంటే, ఫీజు కూడా వద్దు వెళ్ళిపోండి అన్నాడు. ఎందుకు? ఆయన మాటలు నాకు చాలా ప్రోత్సాహం వచ్చాయి. ఎందుకంటే మీకు ఎంత ఉందని భయపడుతున్నారు? 7.8 ఉందని బాధపడుతున్నారు. నాకెంత ఉంది? యూరిక్ యాసిడ్. నీకు ఎంకరేజింగ్, నీకెంత ఉంది అమ్మా? గుర్తులేదా? డాక్టర్ గారు 11 ఉందంట. 7.5 కన్నా ఎక్కువ ఉండకూడదు అనుకుంటాను. అక్కడ నుంచి యూరిక్ యాసిడ్ ఉంటున్నట్టు అనమాట. కనుక ఉందండి అంటే, ఏం పర్లేదు నాకు 11 ఉందని. ఎందుకు చెప్పాను ఈ మాట? డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి పెట్టరాలేదు అమ్మ. అంటే మనలో ఉన్నటువంటి ఫిజికల్ థింగ్స్కి మనం చాలా ప్రయారిటీ ఇస్తాం. మన ఆరోగ్యాల విషయంలో మనకి ఏదైనా నొప్పులు ఉన్నప్పుడు, మనకి ఏదైనా పెయిన్, మనకి ఏదైనా ఇబ్బందికరంగా ఉన్నప్పుడు, బట్ వీ డోంట్ బాదర్ అబౌట్ స్పిరిచువల్ ప్రాబ్లమ్స్. అసూయ ఒక పెద్ద ప్రాబ్లం. అసూయ కుటుంబాలు నాశనం చేస్తుంది. అసూయ ఏం చేస్తుంది? కుటుంబ వ్యవస్థను అంతటినీ కూడా నాశనం చేస్తుంది. కలహము సంఘాలను పాడు చేసేస్తుంది. కలహం ఏం చేస్తుంది? సంఘాలను పాడు చేసేస్తుంది. కనుక ఇది మనం డీల్ చేయకపోతే, తర్వాత చెప్తాను మీకు కిందకి వెళ్ళే కొద్దీ, ఇవి మనం డీల్ చేయకపోతే చాలా ప్రమాదం. అనారోగ్య పరిస్థితులు చాలా బేగ డీల్ చేసుకుంటాం, ట్యాబ్లెట్లు తెచ్చేసుకుంటాం, అక్కడికి వెళ్తాం. మరి స్పిరిచువల్గా ఉన్నటువంటి విషయాలను కూడా మనం డీల్ చేసుకోవాలి. అసూయ కలహం గురించి మనం ఏం చేయాలి? ప్రభు సన్నిధిలోకి వెళ్ళి, ప్రభు నాకేముంది? ఎవరికైనా ఉద్యోగం వచ్చిందని చెప్పగానే నా ముఖం ఏమవుతుంది? అప్పుడే కాలిపోయినట్టు నా ముఖం అలా అయిపోతుంది. ప్రభు ఏమవుతుంది? ఎవరికైనా ఉద్యోగం వచ్చింది, ఎవరికైనా బోనస్ వచ్చింది, ఎవరికైనా జీతం ఎక్కువ అంటే నా ముఖం ఏమవుతుంది? కాలిపోయినట్టు అయిపోతుంది. ప్రభు నాకేముంది? అసూయ ఎందుకు ప్రభు? దాన్ని తీసే ప్రభు అని అడగాలి. నా ముఖం కాలిపోతున్నట్టు అయిపోతుంది పాస్టర్ గారు, డాక్టర్ గారు నా ఒళ్ళంతా వేడిలు వచ్చేస్తున్నాయి డాక్టర్ గారు చెప్తారు కదా, అలాగే దేవుని దగ్గరికి వెళ్ళి చెప్పాలి. నా ముఖం ఏమవుతుంది? కాలిపోయినట్టు అయిపోతుంది, మాట్లాడలేకపోతున్నాను ప్రభు, వాళ్ళతో కనీసం ఎలాగున్నారని కూడా అడగలేకపోతున్నాను, నాకేమవుతుంది? అసూయ ఉంది. ఎందుకు మనం అసూయలో ఉండిపోతున్నామంటే మనం దేవుణ్ణి అడగట్లే. దేవుణ్ణి అడగాలి, ప్రభు నాలోంచి ఏం తీయని అసూయ అనేటువంటి స్వభావం తీసివేయి. అది ఉన్నంత కాలం ఎలాంటి వాడిని? శరీర సంబంధమైన వ్యక్తిని. ఇంకా పసిబిడ్డనే. చూడండి, 2 పిల్లలు ఉంటారు. పెద్దోడు కారు కొనగానే ఏమవుతాడు? మొన్న ఇంట్లో ఎవరి ఇట్లా అయింది, చిన్నోడు బర్త్డే, చిన్నోడు కారు కొన్నారట. పెద్దోడు ముఖం ఎలాగుంది? ఎవడు బర్త్డే ఆ రోజు? చిన్నోడు బర్త్డే. చిన్నోడు కారు కొంటే పెద్దోడు ముఖం ఎలాగుంది? చిన్నపిల్లల స్వభావం అది. చిన్నపిల్లల స్వభావం. ఈ అసూయలోంచి మనం ఏమవ్వాలి? బయటపడాలి. ప్రభుని అడగాలి. కలహంలోంచి ఏమవ్వాలి? బయటపడాలి. కలహాలు మనం ఎక్కడున్నా కూడా ఏమవ్వకూడదు? కలహాలు పెట్టేవారంగా ఉండకూడదు, గొడవలు పెట్టేవారంగా ఉండకూడదు. గొడవలలోంచి వెళ్ళి సమాధానం తెచ్చేయాలి. హల్లెలూయా. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు.
మనం ఎక్కడికి వెళ్ళి ఏం చేయాలి? సమాధానపరచాలి. వారు ఏమవుతారు? దేవుని కుమారులు అనబడతారు. ఇది మత్తయి సువార్తలో యేసు ప్రభు వారు మొట్టమొదటి ప్రసంగంలో చెప్పారు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదురు. కనుక ఇంకో క్యారెక్టర్ కూడా ఉంది. చూడండి, 4వ వచనం చదువుదాం. 3:4. ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోల్లో వాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధమైన మనుషులు కారా? ఇప్పుడు దాకా ఏం చూసాం? ఆత్మ సంబంధమైన మనుషులు చూసాం, శరీర సంబంధమైన మనుషులు చూసాం. మూడోది ఏంటి? ప్రకృతి సంబంధమైన మనుషులు. అంటే న్యాచురల్గా ఉంటారు. వాళ్ళందరూ కూడా న్యాచురల్గా ఉంటారంటే అర్థం ఏంటి? లోక సంబంధమైన మనుషులు అన్నమాట. లోకానుసారులు, న్యాచురల్ మైండ్. న్యాచురల్గా అందరూ అలాగే ఆలోచిస్తారు. ఇప్పుడు మీ ఇక్కడ ఏమంటున్నాడు? నేను పౌలు వాడను, మరి ఒకడు ఏమంటున్నాడు? నేను అపోల్లో వాడను అంటున్నాడు. అంటే అర్థం ఏంటి అంటే మేము ఇక్కడ అందరూ క్లియర్గా చెప్తున్నాడు. పౌలు ఎవడు, అపోల్లో ఎవడు? వారు పరిచారకులే కదా, అంటే దేవుని సేవకులే కదా. ఇప్పుడు ఈ డినామినేషన్స్ అన్నీ కూడా ఎలా వచ్చాయంటే చర్చెస్లో కూడా మేము బాప్టిస్టులు అంటారు కొంతమంది, మేమేమంటారు? లూథరన్స్ అంటారు, కొంతమంది మెథడిస్ట్ అంటారు. ఇంకొక 2 మాటలు చెప్పండి. మేము పెంటెకోస్ట్, హెబ్రోన్స్, మేము బక్సింగ్ ఫెలోషిప్ అంటారు, కొంతమంది రోమన్ క్యాథలిక్స్ అంటారు. ఇలాగా డిఫరెంట్గా ఉండడానికి గల కారణము వాళ్ళు బాప్టిస్ట్ అనేటువంటి ఆ వ్యక్తి అది ఎలాగొచ్చింది? ఒక వ్యక్తి ఆ యొక్క మూమెంట్ని తీసుకొచ్చాడు. బక్సింగ్ ఫెలోషిప్ని ఎవరు తీసుకొచ్చారు? బక్సింగర్ తీసుకొచ్చారు. అలాగే మరి పెంటెకోస్టల్ ఎప్పుడు వచ్చింది? ఆ పరిశుద్ధాత్మ అనుమూలనకు వచ్చిన వారందరూ మేము పెంటెకోస్టల్ అన్నారు. అలాగే లూథరన్ ఎప్పుడైతే ఆ రోమన్ క్యాథలిక్ నుంచి బయటకు వచ్చాడో తను వేరొక సిద్ధాంతాన్ని, క్రైస్తవ విశ్వాసం ద్వారానే నీతిమంతులుగా తీర్చబడతారు అని చెప్పి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళందరూ లూథరన్స్ అన్నారు. ఇక్కడ ఆయన ఫాలోవర్స్ అందరూ కూడా ఏమంటారు? లూథరన్స్. దేవదాస్ అయ్య గారు అని ఒక ఆయన ఉండేవారు, ఆయన చనిపోయారు. వాళ్ళని వెంబడించే వాళ్ళందరూ ఇప్పుడు బైబిల్ మిషన్ అంటారు. ఏమంటారు వాళ్ళని? బైబిల్ మిషన్. కొంతమంది ఇప్పుడు హోసన్నా, మేము ఎవరము? ఏంటో గొప్ప హోసన్నా, మేము హోసన్నా మినిస్ట్రీస్కి వెళ్తాం. ఏ మినిస్ట్రీస్కి వెళ్ళినా ఇక్కడ క్లియర్గా చెప్తుంది ఏంటంటే అసూయ కలహం ఉంటే ఏ మినిస్ట్రీస్కి వెళ్తే ఏంటి? అవి పోకుండా ఏ మినిస్ట్రీస్కి వెళ్తే ఏంటి? ఇక్కడ మరలా చెప్తున్నాడు, ప్రకృతి సంబంధమైన మనుషులు. మీరు క్రీస్తు సంబంధులు అని చెప్పాలి కానీ నేను పౌలు సంబంధిని, నేను అపోల్లో సంబంధిని అని చెప్తున్నారంటే మీరు ఎవరి సంబంధులు? ఎలాంటి వాళ్ళు మీరు? ప్రకృతి సంబంధమైన మనుష్యులు, ప్రకృతి సంబంధమైన మనుష్యులు అంటున్నాడు. కనుక ఆయన చెప్తూ ఏమంటున్నాడంటే వాళ్ళందరూ పరిచారకులే, ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారం వారి ద్వారా మీరు ఏమయ్యారు? విశ్వసించారు. కనుక పౌలు ఎవరిని రక్షించలేదు, పౌలు ఎవరిని రక్షించలేడు, అపోలో ఎవరిని రక్షించలేడు, ఏ సంఘము కూడా ఎవరిని రక్షించలేదు. రక్షించే వాళ్ళు ఎవరు? యేసుక్రీస్తు ఒక్కడే రక్షిస్తాడు. యేసుక్రీస్తు నదులు విశ్వాసం ద్వారా రక్షణ పొందుతారు. అయితే వారి ద్వారా మీరు ప్రభు దగ్గరికి రావచ్చు. ఒక వ్యక్తి ద్వారా మనం ప్రభు దగ్గరికి రావచ్చు, అయినంత మాత్రాన వారు మనల్ని రక్షించలేదు. రక్షించింది ఎవరు? యేసుక్రీస్తే. కనుక అక్కడ క్లియర్గా చెప్తున్నాడు, పౌలు కానీ అపోల్లో కానీ మేమందరం ఎవరు? పరిచారకులము, సేవకులము, పరిచర్య చేసేవాళ్ళం. కనుక నేను నాటితిని, అపోల్లో నీళ్లు పోసాడు, వృద్ధి కలుగు చేసినవాడు దేవుడు. మేము ఏం చేస్తాం? విత్తనాలు విత్తాం, ఒకళ్ళు నీళ్లు పోశారు, కానీ వృద్ధి ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. కానీ క్రైస్తవ జీవితంలో ఒక జీవితానికి వృద్ధి ఎవరిస్తారంటే దేవుడిస్తాడు. కాబట్టి వృద్ధి కలుగు చే దేవునిలోనే కానీ నాటు వానిలోనైనను నీళ్లు పోయే వానిలోనైనా ఏమీ లేదు. చెప్పండి అందరూ, ఏమీ లేదనండి. అంటే ఎవరిలో లేదు ఏమీ? హోసన్నాలో ఏమీ లేదు, ఇంకెక్కడ లూథరన్లో ఏమీ లేదు, బైబిల్ మిషన్లో ఏమీ లేదు, బక్సింగ్ ఫెలోషిప్లో ఏమీ లేదు. దేవునిలో ఉందంతా. హల్లెలూయా. ఎవరిలో ఉంది? లేదు. మేము ఇలాగ అంటున్నారు అనుకోండి, మీరేంటి? మేము ఈ ఫెలోషిప్, మేము ఆ ఫెలోషిప్ అంటున్నారు అనుకోండి, మీరేంటి? ప్రకృతి సంబంధమైన మనుషులు, లోక సంబంధమైన మనుషులు. కనుక మనం ప్రకృతి సంబంధమైన మనుషులుగా
ఉండకూడదు. ఆత్మ సంబంధమైన మనుషులంగా ఏమంటారంటే మేము క్రీస్తుకు చెందిన వారము అంటారు. దేవుడే మాకు వృద్ధి కలుగు చేస్తాడు కనుక దేవుడే వృద్ధి కలుగు చేస్తాడు. కాబట్టి వృద్ధి కలుగు చే దేవునిలో కానీ నాటు వానిలో నేను నీళ్లు పోయే వానిలో నేను ఏమీ లేదు. వాక్యము మనం ఇలాగ అర్థమవుతే మనకు అర్థమవుతుంది అంటే వీళ్ళలో ఏమీ లేదు, ఎవరిలోనూ ఏమీ లేదు. ఎవరిలో ఉందంతా కూడా ఆ లోనికి వెళ్ళిన వాక్యాన్ని వృద్ధి కలుగు చేసేవాడు దేవుడు. హల్లెలూయా. అందరికీ వాక్యం వెళ్తుంది. ఎవరికి వృద్ధి కలుగుతుంది? ప్రభు దగ్గరికి వచ్చి కలహం తీసే ప్రవ్వా, అసూయ నాలోంచి తీసే ప్రవ్వా అని పశ్చాత్తాపడితే దేవుడు తీసేస్తాడు. ఉపవాసాలు ఉంటారు. దేనికుంటారు చెప్పండి? ఉపవాసాలు ఉద్యోగాలు రావాలని, పెళ్ళిళ్ళు అవ్వాలని, పిల్లలు పుట్టాలని, ఇంకేమన్నా చెప్పండి, కొత్తగా ఇల్లు కట్టుకోవాలని ఉపవాసాలు ఉంటారు. ఉపవాసం దేనికి ఉండాలనుకున్నారు? అసూయ పోవాలని ఉపవాసం ఉండాలి, కలహం పోవాలని ఉపవాసం ఉండాలి, మనలో ఉన్నటువంటి చెడు లక్షణాలు పోవాలని మనం ఉపవాసం ఉండాలి. అంతే తప్ప దేవుణ్ణి ఆశీర్వదించమని ఉపవాసం ఉండవలసిన అవసరం లేదు. అలా చేస్తున్నారంటే మీరు ఏం చేస్తున్నట్టు? జంతర్ మంతర్ అంటే ఏంటి? జంతర్ మంతర్ అంటే ఇప్పుడు లేటెస్ట్ టాపిక్ అర్థమవుద్దేమో అనుకున్నాను. వాళ్ళు వెళ్ళి అక్కడ ఏం చేశారు? ప్రభుత్వాన్ని, ఆ యొక్క ఎడ్యుకేషన్ మినిస్టర్ని దిగిపోవాలని చెప్పి వాళ్ళందరూ ఏం చేశారు? ధర్నా చేశారు, నిరాహార దీక్షలు చేశారు. ఇంకొక ఆయన నిరాహార దీక్ష చేశాడు. దేవుని దగ్గర మనం దేవాన్ని ఆశీర్వదించే నిరాహార దీక్ష చేయవలసిన అవసరం లేదు. అర్థమవుతుంది కదా? అది చిన్నపిల్లల స్వభావం. చిన్నపిల్లలు చూడండి, ఇవ్వకపోతే ఏం చేస్తారు వాళ్ళు? అన్నం తినరా అంటారు, నేను తిన్నాను. అప్పుడు మీరేం చేస్తారు? గబగబా చేస్తారు. చిన్నపిల్లలు దేవుని దగ్గర కూడా దేవుడు ఆశీర్వదించాలని అలా అడుగుతారు. అసలు యాక్చువల్గా దేనికి ఉపవాసం ఉండాలి? మనలో ఈ శరీర స్వభావాలు, శరీర కోరికలు, శరీర సంబంధమైన మనస్సు పోవాలి. అసూయ, కలహము, ద్వేషము ఇవన్నీ కూడా నాలోంచి పోవాలి అని చెప్పి మనం ఉపవాసం ఉండాలి. 8వ వచనం, నాటువాడును నీళ్లు పోయేవాడును ఒక్కడే, ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది ఏమవుతాడట? జీతము పుచ్చుకొనును. ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది అంటే పరిచర్య మేము చేసాం కదా, దానికి ఎవరిస్తారు జీతం? దేవుడు ఇస్తాడు. మేము నీళ్లు పోసాము, నాటాము అంటే ఎవరిస్తారు? పని చేసినప్పుడు దేవుడు ఏమిస్తాడు? దేవుని పని చేస్తే దేవుడు ఏమిస్తాడు? లోకంలో పని చేస్తే లోకంలో ఉన్నవాళ్ళు జీతం ఇస్తారు. దేవుని పని చేస్తే దేవుడు ఇస్తాడా? ఇస్తాడు. దేవుడు కూడా జీతం ఇస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు ప్రాముఖ్యమైన విషయానికి వస్తున్నాం. మేము దేవుని జత పని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. పౌలు అంటున్నాడు, మేము ఏమై ఉన్నామో దేవుని జత పని వారమై ఉన్నాము. మీరేమై ఉన్నారు? దేవుని వ్యవసాయమును గృహమునై ఉన్నారు. సేవకుల గురించి చెప్పుకున్నప్పుడు మేము దేవునితో జత పని వారంగా ఉన్నాము అంటున్నాడు. విశ్వాసాల గురించి చెప్తున్నప్పుడు వాళ్ళు ఏమంటున్నాడు? దేవుని వ్యవసాయము అంటున్నాడు. ఏంటి దేవుని వ్యవసాయము? హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం. ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయం చేయబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును. ఇందులో వ్యవసాయం అనే మాట మనకు కనిపించిందా? భూమి తన మీద తరచుగా కురియు వర్షము త్రాగి ఎవరి కొరకు వ్యవసాయం చేయబడునో వారికి అనుకూలమైన పైరులు ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును. గనుక ఇక్కడ వ్యవసాయము అనేది ఇక్కడ బిబ్లికల్గా దేవుడు ఇక్కడ స్పిరిచువల్గానే వాడుతున్నాడు మాటను. గనుక తరచూ కురిచే వర్షం ఏంటి? వర్షం ఇక్కడ దేవుని యొక్క వాక్యము. ఇప్పుడు వర్షముగా దేవుడు మనకు వాక్యాన్ని ఇస్తున్నాడు. ఆ వర్షము త్రాగి మనం ఏం చేస్తున్నాం? వ్యవసాయము చేయబడుతుంది. వ్యవసాయం చేయబడిన తరువాత దేవుని కొరకు ఏం చేయాలట? ఫలించాలి. అయితే ముండ్ల తుప్పలు
గచ్చ తీగలు దాని మీద పెరిగిన ఎడల అది పనికిరానిదని విసర్జింపబడి శాపము పొందదగినదగును, తుదకది కాల్చివేయబడును. కనుక దేవుని వాక్యం విని, దేవుని మాటలు మనం వింటూ నేర్చుకుంటూ మనము దేవుని కొరకు వ్యవసాయం చేయబడుతున్నాం. ఎవరి కొరకు వ్యవసాయం చేయబడుతున్నాం? దేవుని కొరకు వ్యవసాయం చేయబడుతున్నాం. ఇప్పుడు దేవుని కొరకు ఏం చేయాలి? ఇప్పుడు నేను ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు అన్నాడు కదా. కనుక ఇప్పుడు వ్యవసాయకుడు ఏం చేస్తున్నాడు? వ్యవసాయం చేస్తున్నాడు. ఇప్పుడు దేవుని కొరకు ఏం చేయాలి? ప్రతి ఒక్కరూ కూడా దేవుని కొరకు ఫలిస్తే దేవుని యొక్క ఆశీర్వచనం పొందుకుంటాం. ఇప్పుడు ఫలించకుండా ఇంత వాక్యం విని, ఇంత వాక్యం నేర్చుకొని ముండ్ల తుప్పలో గచ్చ తీగలు దాని మీద పెరిగిన ఎడల అది పనికి రానిదని విసర్జింపబడి శాపము పొందదగినదగును, తుదకది ఏమవుతుంది? తుదకి కాల్చివేయబడుతుంది. లాస్ట్లో ఈ ముండ తప్పలుగానే మనం ఉండిపోయాం అనుకోండి, దేవుని కొరకు మంచి వ్యవసాయంగా మనం ఫలించకుండా కాల్చివేయబడుతుంది అంటే అర్థం ఏంటి? కాల్చాలంటే ఉండాలి, అగ్ని ఉండాలి. అగ్ని దేనికి సూచన? నరకం. కనుక మనం ఫలించకపోతే చివరిలో ఎక్కడికి వెళ్తాం? మనకు దేవుడు వాక్యాన్ని ఇచ్చి, దేవుడు మనల్ని ఎందుకు పోషిస్తున్నాడంటే దేవుని కొరకు మనము ఫలించాలి అని. దేవుని కొరకు ఏం చేయాలి? ఫలించాలి అని. కనుక ఆ వాక్యం మనం తీసుకుంటున్నప్పుడు దేవుని కొరకు ఫలించాలి. లేకపోతే ఫలిస్తే దేవుని యొక్క ఆశీర్వచనం మనం పొందుకుంటాం. లేకపోతే ముండ్ల తుప్పలు గచ్చతీగలు వచ్చాయనుకోండి. ఎందుకు ముండ్ల తుప్పలు గచ్చతీగలు అంటే ఏంటి? లోకా సువార్త, మత్తయి సువార్త, మార్కు సువార్త, లోకా సువార్తలో కూడా ఇవన్నీ ఉంటాయి. జస్ట్ నేను లోకా సువార్తలో చూపిస్తాను. లోకా సువార్త 8వ అధ్యాయం 8వ వచనం. పద్నాలుగు వచనం చూడండి. చూడండి, ముండ్ల పొదల గురించినటువంటి ఆ ఉపమానం గురించి 3 విషయాలు చెప్తున్నాడు. ఒకటి, జీవన సంబంధమైనటువంటి విచారములు. వాళ్ళు సంతోషంగానే వాక్యం వింటారు, వాక్యం బాగానే వింటారు, కానీ జీవన సంబంధమైనటువంటి విచారములు, ఇంగ్లీష్లో ఏముంటుందంటే వర్రీస్ ఆఫ్ దిస్ వరల్డ్ అని ఉంటుంది. వర్రీస్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోక సంబంధమైనటువంటి విచారములు ఎక్కువైపోతుంటాయి వాళ్ళకి. తరువాత ధన భోగము. ధనము కావాలి కానీ భోగం వేరు, ధనము వేరు, భోగం వేరు. ఏంటి రెండింటికి తేడా చెప్పండి? భలే చెప్తున్నారు అంకుల్. ధనం అంటే, భోగం అంటే ఏంటి? ఓవర్ ఎంజాయ్మెంట్. ధనం అందరికీ కావాలి, దురాశ కాదు అది. ధనం అందరికీ కావాలి, ఎవరికీ కూడా ధనం లేకపోతే ఏది అవ్వదు. ఇక్కడికి రావాలంటే ఏముండాలి? మీకు పెట్రోల్ ఉండాలి, బండి ఉండాలి, ఆటోకి డబ్బులు ఉండాలి, అన్నిటికీ ఏముండాలి? ధనం ఉండాలి. అర్థమవుతుంది కదా? భోగం అంటే మనకి మించి, అంటే మనము స్థాయికి మించి, స్తోమతకు మించి భోగమును, ధనభోగము గనుక ఇవి మన జీవితంలోనికి రాకుండా ఏం చేయాలి? చూసుకోవాలి. మంచిగానే ఆత్మీయంగానే ఉన్నారు, కానీ జీవన సంబంధమైన విచారములు, భవిష్యత్తు గురించినటువంటి భయం. భవిష్యత్తు కోసం చాలామంది ఏం చేసుకుంటారు? ప్లాన్ చేసుకుంటారు. భవిష్యత్తు అంతటి కోసం ఏం చేసుకుంటారు? ఎంతో కూడగట్టుకుంటారు. భవిష్యత్తు ఎంతకాలం ఉంటారు? మీరు ఎంతకాలం ఉంటారంటే ఎవరు మాట్లాడరండి? ఎంతకాలం ఉంటారు మీరు? మన జీవము అంతలో కనబడి అంతలో మాయమైపోయే వంటిది, నీటి ఆవిరి వంటిది, నీటి బుడగ వంటిది. ఈ మధ్యకాలంలో చాలామంది చనిపోయారు ఆ బరియల్ కార్యక్రమానికి వెళ్తున్నప్పుడు. అప్పుడు దాకా మాట్లాడిన వ్యక్తులు కాసేపట్లో చనిపోయారు. మన జీవితం మనం చాలా ఫ్యూచర్ ప్లాన్ చేస్తాం. ఎంత ఫ్యూచర్ ప్లాన్ వేస్తామంటే తరతరాలకు కూడా సరిపోయేంత వేస్తాం. ఎంతకాలం ఉంటాము? దాన్నే ఏమంటారు? ఐహిక విచారములు. ఇంకా
ధన భోగము, ధన భోగము. కనుక ధనమును దేవుడు మనందరికీ కూడా, మన ప్రతి అవసరమును కూడా దేవుడు తీరుస్తాడు. అది దేవుని వాగ్దానం. క్రీస్తునందు దేవుడు తన ఐశ్వర్యం చొప్పున మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఇది అందరికీ కూడా తీరుస్తాడు. అందరి అవసరతలు కూడా దేవుడు తీరుస్తాడు. అలాగే మనము భోగములకు వెళ్ళామనుకోండి, మనం ఏం చేస్తాం? మనం లగ్జరియస్ లైఫ్ని కోరుకుంటున్నాం అనుకోండి, దేవుడు బాధపడతాడు మనల్ని చూసి. ఈ భూమి మీద మనకి ప్రతి అవసరమును కూడా ఆయన తీర్చేవాడే ఉన్నాడు. కానీ భోగముతో జీవించాలి. నా ఫోన్ ఇప్పుడు పనిచేస్తుంది, అన్నీ బాగున్నాయి. ఫోను బాగానే పనిచేస్తుంది, అన్నీ బాగున్నాయి. ఇప్పుడు నేను దీన్ని ఏం చేయాలనుకుంటున్నాను? చెప్పాలి అందరూ. ఎందుకు? అన్నీ బాగా పనిచేస్తుంది. ఇప్పుడు దీన్ని నేను ఏం చేయాలనుకుంటున్నాను? మార్చేయాలనుకుంటున్నాను. ఎందుకు అనుకుంటున్నాను? అర్థమవుతుంది కదా? ఇఫ్ సంథింగ్ ఈజ్ వర్కింగ్ గుడ్ అయినా కూడా మీరు దాన్ని మార్చేయాలి అనుకుంటున్నారు అనుకోండి. ఇప్పుడు నేను ఫోన్ చెప్పాను కనుక మీరు బాగానే ఉన్నారు. పాతవి కొత్తవిగా మార్చుకుంటుంటారు. ఏంటేంటి చెప్పండి? స్త్రీలకు ప్రత్యేకం. దీనండి బాబు, మీరు ఆల్పక్షంగా అలా చెప్తున్నారు. మీరు భలే ఉన్నారా? ఏం చేస్తుంటారు వీళ్ళు? చేతికి ఇలా చెవులకి ముక్కులకి ఉన్నవే ఉంటాయి, కానీ ఏం చేసుకుంటారు వాళ్ళు? మార్చేయాలి. మనం క్రైస్తవులంగా యాజ్ మచ్ యాజ్ సింపుల్ లైఫ్ స్టైల్ మనం జీవించాలి. ఎవరు మనకు మోడల్ అంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఈ భూమి మీద చాలా సామాన్యమైన జీవితం ఆయన జీవించాడు. అవసరం అన్న చోట ప్రతిదీ. గతంలో ఇంట్లో ఎవరింట్లోనైనా ఫోన్ ఉందనుకోండి, వాళ్ళమ్మో ఫోన్ ఉందా వాళ్ళ ఇంటికి, ఎక్కడెక్కడో ఇంట్లో ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి 7 గంటలకు ఫోన్ చేస్తాను, వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాడంటే వాళ్ళ ఇంటి దగ్గర ఉండేవాళ్ళం. ఫోను 7 గంటలకు వస్తే ఒకసారి ఫోన్ మాట్లాడుకుంటానండి. ఫోన్ మాట్లాడుతూ ఇప్పుడు ఫోను లగ్జరీ కాదు. అప్పుడేంటి? ఫోను చాలా గొప్ప వాళ్ళ ఇంట్లో ఉండేది. అలాగా కొన్ని వస్తువులు గొప్ప వాళ్ళ ఇంట్లో ఉండేది. ఇప్పుడు ప్రతీది కూడా ఏంటి? ఈవెన్ ఏసీ కూడా ఇప్పుడు లగ్జరీ కాదు, తెలుసా మీకు? ఏసీ కూడా కామన్. ఎవరి ఇంట్లోనైనా ఏమవుతుంది? ఏసీ ఉంటుంది. మన ఎవరింటికి వెళ్ళాను, అది షెడ్ అనమాట, అది ఏసీ పెట్టించానండి. అందరూ కూడా ఏం చేస్తున్నారు? ఎందుకంటే బ్రతకలేకపోతున్నాం ఆ ఎండలకి, ఆ ఒక్కపోతకి ఏం చేస్తున్నాం కనుక అవి లగ్జరీ కదా, అప్పుడు నీడ్స్గా మారాయి. కానీ లగ్జరీ అనేది నీడ్ కానిది ఏదైనా కూడా అది లగ్జరీ. అదే ఎందుకంటే ఏసీ లగ్జరీ కాదు. వర్షం పడుతుంది, వర్షంతో కుటుంబంతో బయటికి వెళ్ళాలంటే ఏముండాలి? 4 వీలర్ ఉండాలి. అది కూడా ఏం కాదు, లగ్జరీ కాదు. మనకు 4 ఉంటే సరిపోద్ది, అర్థమవుతుంది కదా? 4 సరిపోతాయి. కానీ ఇప్పుడు అది కొనుక్కునేటప్పుడు కూడా అది ఆలుకున్నది నాకొద్దు, ఏలుకున్నది నాకొద్దు ఏంటి? ఇవన్నీ ఏమంటారు? లగ్జరీకి. మన నీడ్స్ తగ్గట్టుగానే మనము జీవించాలి. అర్థమవుతుంది కదా? నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడే నాకు బైక్ ఉండేది. తర్వాత ప్రభులోకి వచ్చిన తర్వాత నెమ్మదిగా అన్నీ పోయాయి. అప్పుడు నేను లోనా కావాలని ప్రార్థన చేసుకున్నాను. ఏంటి తెలుసా మీకు? లోనా అనే బండి ఉండేది. చల్ మేరీ లోనా అని ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చేది. అర్థమైందా? ఎందుకంటే మేము ఉండే ప్రాంతం నుంచి యువతలకు రావాలంటే చాలా కష్టమయ్యేది అనమాట. ఎక్కడికి ఏ బజార్కి వెళ్ళాలన్నా ఏది చేయాలన్నా కష్టమయ్యేది. అప్పుడు నేను లోనా కావాలని ప్రార్థన చేసుకున్నాను. అది నీడ్. అర్థమైంది కదా? దేవుడు ఏం చేస్తాడు? మన నీడ్స్ అడిగితే దేవుడు ఇస్తాడు. జస్ట్ డేస్లోనే దేవుడు, నేను లోనే అడిగాను కానీ దేవుడు నాకు బైక్ ఇచ్చాడు.
డబ్బులు ఖర్చు అధికంగా ఏమీ లేకుండా ఇచ్చాడు దేవుడు. మనం అడిగేటప్పుడు మన నీడ్ని బట్టి అడిగితే దేవుడు శ్రేష్టమైనది ఇస్తాడు. మళ్ళా మీరు అడిగారు కదా అని లోనే ఎవడైనా అందుకే క్లియర్గా బైబిల్ చెప్తుంది, మీరు అడుగు వాటికంటేను ఊహించు వాటికంటేను అత్యధికమైన వాటిని దేవుడు ఇస్తాడని చెప్తున్నాడు బైబిల్. కానీ మనం స్టార్టింగే అపచ్చయ కావాలన్నాం అనుకోండి, అదేంటో పిచ్చి బండి అదే నాకు తెలియదు. ఏంటి అపచ్చయ అని అంటారు నేను అదే ఇంకా ఆయన అడిగితే సరిపోయేటట్టు ఉందని. ఇది మనం ఎలాగోకలా కొనుక్కోవచ్చు, కానీ దేవుడు ఇచ్చింది వేరేగా ఉంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది దేవుడు ఇచ్చేది. దేవుడు మనం ఊహించిన దానికంటేనో అడిగిన దానికంటేనో అత్యధికమైన వాటిని ఇస్తాడు. ఇఫ్ దేర్ ఇస్ ఎ నీడ్, మీరు అడిగింది ఏదైనా కూడా దేవుడు ఏం చేస్తాడు, ఇస్తాడు. అంతకంటే ఎక్కువగా కూడా ఇస్తాడు. కానీ మీరే అంతకన్నా ఎక్కువగా అడిగేస్తున్నారు అనుకోండి, అది దేంట్లోకి వెళ్ళిపోద్ది, భోగము. దేవుడిస్తే ఆశీర్వాదం, మీరు అడిగితే మీకు అర్థమైందా? దేవుడిస్తే ఏంటి, మీరు పిల్లలకి చూడండి ఒకసారి, వాళ్ళు ఏదో 10 రూపాయలు అడిగారు, మీరు 100 రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు వాడి తప్ప మీ తప్ప? తప్పు కదలండి, మీ ప్రేమ. అర్థమైంది కదా? మీరు వాళ్ళ యొక్క విధేయతను చూసి ఏం చేశారు, మీరు 10 రూపాయలు అడిగితే 100 రూపాయలు అడిగారు. చూడండి, అటు ఒక ఐస్ క్రీమ్ అడిగారు, మీరు 3 ఐస్ క్రీమ్లు కొనిసారు అనుకోండి, దాన్ని ఏమంటారు? అలా ఉంటుంది, అది తినేసి ఉంటాడు ఎక్కడో. కనుక మనము ఒక ఐస్ క్రీమ్ పడితే దేవుడు 3 ఐస్ క్రీమ్లు ఇవ్వడు. దేవుడు అలాంటి పొరపాట్లు చేయడు, మనం చేస్తాం. కానీ మనం కొన్నిసార్లు మనము నాకు చాలు ప్రభా, సింపుల్గా చాలు అని మనం అడిగినా దేవుడు ఏం చేస్తాడు, నా కుమారుడు నన్ను ఏమీ అడగడు, సామాన్యమైన జీవితం జీవిస్తాడు. కనుక అతనికి ఏం చేస్తాను, నేను శ్రేష్టమైనవి ఇస్తాను. బైబిల్ క్లియర్గా చెప్తుంది, దేవుడు మనకు శ్రేష్టమైన వాటిని ఇస్తాను అంటున్నాడు. శ్రేష్టమైన వాటిని ఇస్తాడు. మనమే ముందు శ్రేష్టమైన మన కోరికలు కోరుతున్నాం అనుకోండి, దేవుడు ఏం చేస్తాడు, ఇచ్చినా దేవుడు అంత సంతోషించడు. మనము భోగముల కొరకు ఏది కూడా అడగకూడదు. కనుక ముండ్ల తుప్పలు ఉండకూడదు. ఇవన్నీ కూడా ధనభోగము, ఇవన్నీ కూడా ఏంటి, ముండ్ల తుప్పలు మన జీవితంలోకి వచ్చేస్తున్నట్టు. అర్థమైంది కదా? ఈ ముండ్ల తుప్పలు ఏం చేస్తాయంటే, మనలో ముండ్ల తుప్పలు ఉంటే బైబిల్ క్లియర్గా చెప్తుంది ఏమవుతుందట, అది తర్వాత ఏమవుతుందట, నరకబడి కాల్చివేయబడుతుంది, శాపము పొందిన అనుభవంలోనికి వస్తాము. కనుక ముండ్ల తుప్పలు మనకు రాకూడదంటే మనం సామాన్యమైన జీవితం జీవిస్తూ మనకి ఏదైనా అవసరమైనప్పుడు యథార్థంగా దేవుని దగ్గరికి వెళ్ళి అడిగితే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. అది మీరు ఏది అడిగినా ఇస్తాడు. అది అవసరము గనుక ఏంటి, అది మీ జీవితాల్లో అవసరము గనుక దేవుడు ఏం చేస్తాడు, మీరు అడిగిన దానికంటేనో ఊహించిన దానికంటేనో అత్యధికమైన వాటిని దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. అంతేకాని మీకు అవసరం లేకపోయినా మీరు అడుగుతున్నారు అనుకోండి, యు ఆర్ ఇన్ ఏ స్టేజ్లో ఉన్నారు, భోగములు, లగ్జరియస్ లైఫ్ స్టైల్ని మీరు జీవిస్తున్నారు. అంటే మీలోకి ఏమొచ్చేసాయి, ముండ్ల తుప్పలు ఉన్నాయి. కనుక ముండ్ల తుప్పలను ఏం చేయాలి, ఉన్నాయో లేవో మీకే తెలుస్తుంది, ఎవరిలో ముళ్ళు తుప్పలు ఉన్నాయో మీకే తెలుస్తుంది. అర్థమైందా? కనుక ఆ ముళ్ళ తుప్పలు తీసేయమని దేవుణ్ణి అడగాలి. రెండవది, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు అన్నాడు. ఒకటేంటి, మనము దేవుని వ్యవసాయము దేవుని కొరకు ఫలమును ఫలించాలి. రెండవది ఏంటి, దేవుని గృహం. ఇప్పుడు ఎవరు మనం, దేవుని గృహం. ఆ గృహం మనకు చెప్పాలంటే కింద మాటలు చదవాలి. 3వ అధ్యాయము 10వ వచనం. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని. ప్రతి గృహానికి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, పునాది దగ్గర నుంచి ప్రారంభమవుతుంది. కనుక పౌలు అంటున్నాడు, నేనేం వేశాను, పునాది వేశాను, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. మీకు తెలుసా, కన్స్ట్రక్షన్లో ప్రతిదీ వేరే వాళ్ళు చేస్తారు. ఎర్త్ వర్క్ ఒకరు చేస్తారు, అంటే మట్టి పని ఒకరు చేస్తారు, సిమెంట్ పని ఒకరు చేస్తారు, అలాగే సెంటరింగ్ పని వేరొకరు చేస్తారు. అలాగా ప్రతి పని ఒక్కొక్కరు వేరేగా చేస్తుంటారు. పౌలు కూడా అంటున్నాడు, మేమేం వేసాము, నేర్పరి అయిన మంచి శిల్పకారుని వలె పునాది వేశాము. ఏం వేసాము,
పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలా కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకునవలెను. వేయబడిన తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. పునాది క్రైస్తవ జీవితానికి ఎవరంటే యేసుక్రీస్తు. కనుక యేసుక్రీస్తు అనేటువంటి పునాదిని పౌలు నేను వేశాను అంటున్నాడు. కనుక చర్చ్లో మేము ఏ పునాది వేస్తామంటే యేసుక్రీస్తు అనే పునాది వేస్తాం. ఇప్పుడు మీరు విన్నటువంటి వాక్యము, నేర్చుకున్నటువంటి వాక్యాన్ని బట్టి మీరు ఏం చేసుకోవాలట? కట్టుకోవాలి. మీరు దేవుని గృహం అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. గృహం అనే కాన్సెప్ట్లో ఉండండి. ఇందాక వ్యవసాయం అనే కాన్సెప్ట్, ఇప్పుడేంటి? గృహము. ప్రతివాడు కూడా ఏం చేయాలట? వాక్యముతో. వాక్యం అనేది ఏంటంటే అది ఇటకల వంటిది. దాన్ని ఏం చేయాలి? దాన్ని పట్టుకొని కట్టుకోవాలి. మిమ్మల్ని మీరు ఏం చేయాలి? కట్టుకోవాలి. వాక్యం విని ఇటకలని తీసుకెళ్ళి అవతల పడేశారు అనుకోండి, మీరు ఏం చేయరు? పునాదే ఉంటుంది చాలామందికి, ఏమీ కట్టుకోరు. ఇప్పుడు మిమ్మల్ని మీరు కట్టుకోవాలి అని చెప్తున్నాడు. ఎవడైనా ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును. ఆ దినము అంటే దేవుని యొక్క తీర్పు దినం. బైబిల్లో మీకు ఆ దినము అనే మాట ఎక్కడైనా కనబడితే ఆ దినం ఏంటి? తీర్పు దినము. యేసుక్రీస్తు దినము, దేవుని దినము అని కనిపించింది. అంటే ఈ దినాలన్నీ ఎవరివి? మనవి. మన ఇష్టం. ఎవరైనా గట్టిగా అడిగి అనుకో, నా ఇష్టం వే, నీకేటి వాడు నాకు చెప్పడానికి. గట్టిగా అడిగితే ఏం చెప్తారు? ఇంకా నా ఇష్టం, నువ్వు నాకు చెప్పడానికి అనేస్తారు కదా. ఇది మన దినాలు. ఒక దినం వస్తుంది, ఇక మన దినాలు ఉండవు. అది ఎవరి దినం? దేవుని దినం, యేసుక్రీస్తు దినం. మొదటి అధ్యాయంలో కూడా ఉంటుంది చూడండి, 8వ వచనంలో, ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు అంటే అర్థం ఏంటి? ఇంకా ఆ దినం ఆయనదే, ఇంకా అంత ఆయనదే, ఇంకా ఆయనదే అధికారం, అంత ఆయనదే. ఇంకా మన మధ్యలో నా ఇష్టం, నీకెందుకు, నువ్వెవరవు చెప్పడానికి అలా ఉండదు. ఇంకా ఆయన దినము, ద డే ఆఫ్ ద లార్డ్. ఇక్కడ ప్రభు దినమందు, దేవుని దినమందు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఆ దినమందు ఏమంటుందట? ఆ దినము దానిని తేటపరచును, అగ్ని చేత మీరు ఏం కట్టుకున్నారో ప్రతిది కూడా అగ్ని చేత తేటపరచబడుతుందట. దేనితోనే? అగ్నితో తేటపరచబడుతుంది. మరియు వాని పని ఎటుదో అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతం పుచ్చుకొనును. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. కనుక మీరు ఏం కట్టారు అనేది దేని ద్వారా వెళ్తుంది? అగ్నిలోంచి. ఒక ఇల్లు ఉంది, అలా అగ్నిలోంచి వెళ్తుంది. వెళ్తే బయటకు వచ్చి కర్రతో కట్టింది ఏమవుతుంది? అగ్నిలోంచి బయటకు వచ్చేసరికి కాలిపోద్ది. గడ్డి కాలిపోద్ది, కొయ్య కాలిపోద్ది. బంగారం ఏమవుతుంది? కరుగుతుంది, కానీ మరింత ప్రశస్తముగా ఉంటుంది. మన జీవితాల్లో దేవుని వాక్యంలో నుంచి మనం ఎలా కట్టుకోవాలంటే బంగారంతో కట్టుకోవాలి. హల్లెలూయా. వజ్రాలతో కట్టుకోవాలి, వెండితో కట్టుకోవాలి. అంటే బైబిల్లోనే ఉన్నాయి ఇవన్నీ కూడా. బంగారం ఉంది, వెండి ఉంది, వెలగల రాళ్ళు ఉన్నాయి, కర్ర, గడ్డి. మీరు దేనితో కట్టుకున్నారో అది మీరే తెలుసుకోవాలి. మీరు ఆధ్యాత్మికంగా ఎలా కట్టుకుంటున్నారు? ఇక్కడ బాగానే మన ఇల్లు బాగానే కట్టుకుంటాం. ఇల్లులు ఇక్కడ ఎలా కట్టుకుంటాం? అన్నీ అద్దాలే. నేను ఇంటీరియర్ డెకరేషన్స్లో వర్క్ చేసేవాడిని, మార్కెటింగ్ చేసేవాడిని. సీతందార్లో వెళ్తే అక్కడ చాలా కాస్ట్లీ బిల్డింగ్స్ ఉంటాయి. సీతందార్లో చాలా పైన అప్పులో చాలా ఖరీదైనటువంటి వ్యక్తులు ఉంటారు, మార్వాడీస్ ఉంటారు. ఆ ఇంటిలో ఆ ఇంటీరియర్ డెకరేషన్స్ కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా మేము సేల్ చేసేవాళ్ళం. అందులో నేను మార్కెటింగ్ చేసేవాళ్ళం. ఆయన చెప్తున్నాడు, ఒక ఆయన ఆ బ్రిక్స్ ఇటలీ నుంచి తీసుకొచ్చారట. అక్కడి నుంచి తీసుకొచ్చారు, ఇటలీ నుంచి. ఎందుకు ఇక్కడికి బ్రిక్స్ లేవా? కానీ ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడు ఆయన? ఇటలీ నుంచి తెచ్చుకున్నాడు. ఇలాంటివి దస్పల్లా హిల్స్లో కొంతమంది ఇళ్ళకి మేము వెళ్ళాం. లోన వాళ్ళకి ఏవో కావాలన్నప్పుడు ఆ మెటీరియల్ సప్లై చేయడానికి. ఒక్కొక్కరు ఇల్లు చూస్తే అసలు ఎలా ఉంటాయంటే, వాళ్ళు ఎంత విలువైన వాటితో వాళ్ళు గృహాలు కట్టుకుంటున్నారు. కానీ అంతా ఏమవుతుంది? ఇక్కడ
ఎంత విలువైందైనా. అసలు మనమే దేవుని గృహం. మనల్ని కట్టుకోవడం ఎలాగా? క్రైస్తవులంగా మన ఇల్లులు కట్టుకోవడం కాదు, మన జీవితాలను కట్టుకోవాలి. దేంతో కట్టుకోవాలి? బంగారంతో కట్టుకోవాలి. అంటే బంగారం వంటి దేవుని యొక్క వాక్యంలోనే బంగారం, ప్రశస్తమైనటువంటి వాక్యంతో మన జీవితాలు కట్టుకోవాలి. అలాగా ఏమంటారు దాన్ని, అగ్నిలోంచి వెళ్ళింది నిలవబడే వాటితో మనము కట్టుకోవాలి. అలా కట్టుకోకపోతే వాని పని అంతా ఏమవుతుందట, ఎంతకాలం నీ క్రైస్తవ జీవితం అంతా కాల్చివేయబడుతుంది. రక్షించబడితే పరలోకానికి వెళ్తాం, తన మట్టుకు తను రక్షించబడిన, కానీ పని ఏమీ కూడా అంతా కాలిపోద్ది అంటున్నాడు. చివరికి 16వ వచనంకి వద్దాం. ఇది మరలా ఇంకో కాన్సెప్ట్లోకి తీసుకెళ్తున్నాడు. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించున్నాడనియో మీరు ఎరుగరా. ఇప్పుడు మనల్ని కట్టుకోవడం అంటే దేని కొరకు కట్టుకోవాలో ఇక్కడ చెప్తున్నాడు. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించున్నాడనియో మీరు ఎరుగరా. ఎవడైనా దేవుని ఆలయం పాడు చేసిన ఎడల, ఇందాక చెప్పాను చూసారా, ఈ కలహము, అసూయ దేవుని సంఘాన్ని పాడు చేస్తుంది, కుటుంబాలను పాడు చేస్తాయి అని చెప్పాను చూసారా. అలాగే ఎవరైనా పాడు చేస్తే దేవుడు వాళ్ళని పాడు చేస్తాడట. ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. మన కలహాలను బట్టి, మనకున్నటువంటి స్వభావాలను బట్టి దేవుని ఆలయమును, ఇక్కడ ఆలయము అనగా దేవుని యొక్క సంఘము. అక్కడ కొరింథీ పత్రికలో 3 సార్లు ఈ సంఘం అనే మాట గురించి రాశాడు, ఆలయం అనే మాట గురించి రాశాడు. మొదటి పత్రికలో ఈ 3వ అధ్యాయంలోనూ 6వ అధ్యాయంలోనూ రాశాడు. అలాగే 2వ పత్రికలో 6వ అధ్యాయంలో కూడా ఆలయం అనే మాటను రాశాడు. ఈ 3 సందర్భాల్లో కూడా 3 అర్థాల్లో రాశారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ అర్థాలు చెప్తాను. ఇక్కడ సంఘమును గురించి చెప్పబడుతుంది. అర్థమవుతుంది కదా. కనుక ఎవడైనా సంఘమును పాడు చేస్తే దేవుడు అతన్ని ఏం చేస్తాడట, పాడు చేస్తాడు. అందుకే సౌలు సంఘమును పాడు చేయించుండేనని ఉంటుంది, గుర్తుందా? సంఘమును పాడు చేయించు ఉండేను. అప్పుడు ప్రభు ఏమన్నారు, కనబడి, సౌలా సౌలా నీవు ఎలా నన్ను హింసించుచున్నావు. సౌలు ఎవరిని పాడు చేస్తున్నాడు? సంఘాన్ని పాడు చేస్తున్నాడు. ప్రభు ఏమంటున్నాడు, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు. అంటే సంఘమును పాడు చేస్తే ఎవరిని పాడు చేస్తున్నట్టు? అందుకే మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరగరా. ఎవడైనా దేవుని ఆలయం పాడు చేసిన దేవుడు వానిని పాడు చేయును. కనుక మన యొక్క కాంట్రిబ్యూషన్ సంఘము యొక్క అభివృద్ధి కొరకు, కాంట్రిబ్యూషన్గా మనీ కాదు ఇక్కడ, అర్థమవుతుంది కదా. సంఘము యొక్క అభివృద్ధి కొరకు మన వంతు మన పని చేయాలి, మన వంతు పని మనము చేయాలి. ఎందుకు? ఎవరి ఆలయం అది? దేవుని ఆలయం. కనుక దేవుని ఆలయం యొక్క అభివృద్ధి కొరకు మన వంతు మన పని చేయాలి. దేవుని ఆలయం ఏమైనది? పరిశుద్ధమైనది. మీరు ఆ ఆలయమై ఉన్నారు. కనుక దేవుని ఆలయం ఏంటి? పరిశుద్ధమైనది. కనుక మన జీవితాలు పరిశుద్ధంగా కాపాడుకోవడమే దేవుని ఆలయముగా ఉండడం. ఎవడైనా తను తాను మోసపరుచుకొనకూడదు. మీలో ఎవడైనా ఈ లోకమందు తాను జ్ఞాని అని అనుకుని ఎడలా జ్ఞాని అగునట్టు, జ్ఞాని అనుకుంటే ఏమవ్వాలట? మీరు జ్ఞానులు అవ్వాలంటే ఏమవ్వాలి? వెర్రివారు. ఇది ఎలాగ సాధ్యం? తెకమగ్గా ఉంటుంది కదా ఇది. జ్ఞాని అవ్వాలంటే ఏమవ్వాలట? వెర్రివారు కావాలంట. అంటే అర్థం ఏంటంటే, సింపుల్గా చెప్పాలంటే, నేను జ్ఞానం లేనివాడను ప్రభువా అంటే దేవుడు జ్ఞానం ఇస్తాడు. అది జ్ఞానం లేనివాడును అంటే ఏంటి? నేను వెర్రివాడను ప్రభువా అంటే దేవుడు ఏం ఇస్తాడు? అప్పుడు నువ్వేమవుతావు? జ్ఞాని అవుతావు. సింపుల్. జ్ఞాని అగినట్లుగా వెర్రివాడు కావాలంటే మీరు కంగారు అయిపోతావు. జ్ఞాని అవ్వడం అంటే వెర్రివాడు ఎలాగవుతాం? నేను వెర్రివాడిని ప్రభువా, నాకేమీ తెలియదు ప్రభువా అంటే దేవుడు ఏమిస్తాడు? జ్ఞానం ఇస్తాడు. నాకు అన్నీ తెలుసు ప్రభువా అంటే దేవుడు ఏం చేస్తాడు? ఏమి? బైబిల్ క్లియర్గా చెప్తుంది, నేను జ్ఞానిని కదా నువ్వు అనుకొనవద్దు. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో చెప్పాడు, నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకొనవద్దు. నువ్వు అనుకుంటే అక్కడతో నువ్వు ఏమైపోయింది? నేను జ్ఞానిని అనుకుంటే దేవుడు నీకేమి ఇవ్వడు. నేను వెర్రివాడిని అనుకుంటే దేవుడు ఏమిస్తాడు? జ్ఞానం ఇస్తాడు. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి, ఈ లోకంలో గొప్ప జ్ఞానం మీకు ఉండొచ్చు, అన్నీ మీకు తెలుసు,
అన్నీ తెలుసు మీకు, కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి మనకేమీ తెలియదు. తెలుసా మీకు? దేవుని విషయాల దగ్గరికి వచ్చేసరికి మనకేమీ తెలియదు. లోకంలో అన్నీ తెలుసుకోవచ్చు, అన్నీ చదువుకోవచ్చు, పిహెచ్డీలు చేయొచ్చు, ఎంటెక్లు చేయొచ్చు, సమస్తము తెలుసుకోవచ్చు, కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి మాత్రం మనకేమీ తెలియదు. ప్రభా నీ విషయాలు నాకు తెలియవు అని అడిగితే దేవుడు జ్ఞానం ఇస్తాడు. జ్ఞానులను తన వారి కుయుక్తులు ఆయన పట్టుకును, జ్ఞానుల యోచనలు వ్యర్థములని ప్రభు నాకు తెలియను అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఎవడును మనుషులు యందు ఏం చేయకూడదట? ఇది చాలా ప్రాముఖ్యమైన. ఎవడు కూడా ఎవరు యందు అతిశయపడకూడదు? మనుష్యులు యందు అతిశయపడకూడదు. అంటే ఇప్పుడు మనం ఎవరి యందు అతిశయపడతాం? మా పాస్టర్ గారు ఎవరు? ఏరండి ఆలండి పాస్టర్ గారు, ఏళ్ళు పాస్టర్ గారు, మేము హోసన్నా, మేము ఎవరు మనుషులు యందు అతిశయపడకూడదు. అర్థమవుతుంది కదా? మనుషులు యందు ఎవరు కూడా ఏమవకూడదట. కిందకి వెళ్తే అర్థమైపోద్ది. పౌలైనను, అపోల్లో అయినను, కేఫా అయినను, లోకమైనను, జీవమైనను, మరణమైనను, ప్రస్తుతమందునవి, రాబోవునవి సమస్తమును మీవే, మీరు క్రీస్తు వారు. మీరెవరు? క్రీస్తు దేవుని వాడు. అన్నీ మీవే, కానీ మీరెవరు వాళ్ళు? అన్నీ మీవే, కానీ మీరెవరు వారు? అంటే మీకు యజమాని ఎవరు? క్రీస్తుకు యజమాని క్రీస్తు దేవుని వాడు. అర్థమవుతుంది కదా? అన్నీ క్లియరేనా? అయిపోయింది చాప్టర్. 3 అధ్యాయం కంప్లీట్ చేసాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం అన్నీ మనమే, కానీ మనకు యజమాని ఉన్నాడు. ఆయన ఎవరు? యేసుక్రీస్తు దేవుని వాడు. అంటే ప్రతి ఒక్కరికి కూడా హెడ్ ఉండాలి. ఎవరుండాలి? హెడ్ ఉండాలి. ఉన్నారా మీకు హెడ్? చాలామంది ఏమనుకుంటారు స్త్రీలు, మా హెడ్ మా ఆయన అనుకుంటారు. అర్థమైందా? శిరస్సు క్రీస్తు. హల్లెలూయా. ఎవరు? సంఘమునకు శిరస్సు ఎవరు? క్రీస్తు. కనుక మనకు శిరస్సు అయినటువంటి క్రీస్తుకు మనం లోబడాలి. అర్థమవుతుంది కదా? మన యజమానునికి మనం లోబడాలి. కనుక మనుషులు యందు మనం ఏమవకూడదట? అతిశయపడకూడదు. పెద్ద ప్రాబ్లం. మనుషులు యందు ఎప్పుడు కూడా అతిశయపడకూడదు. ఏ మనుషుని బట్టి కూడా, ఏ పాస్ట్ గారిని బట్టి కూడా ఏమవకూడదు, ఏ డినామినేషన్ బట్టి కూడా అతిశయపడకూడదు. ఇది భయంకరమైన విషయం క్రైస్తవుల్లో ఉంటుంది. బైబిల్ చెప్తుంది అది ఉండకూడదు. అది చాలా ప్రమాదకరం. నేను 5వ అధ్యాయంకి వచ్చేసరికి మళ్ళీ మాటలు కొన్ని అలా టచ్ చేస్తాను. అర్థమవుతుంది కదా? కనుక ఈరోజు చాలా విషయాలు నేర్చుకున్నాం. మనం అందరం కూడా ఇప్పుడు ఏమవ్వాలి? ఆత్మ సంబంధులైన మనుషులంగా ఉండాలి. శరీర సంబంధమైన మనుషులుగా ఉండకూడదు, ప్రకృతి సంబంధమైన మనుషులుగా ఉండకూడదు, పసిపిల్లల్లాగా ఉండకూడదు, పాలు తాగేవారుగా ఉండకూడదు, బలమైన ఆహారం తీసుకునేవారంగా ఉండాలి. తర్వాత కిందకు వచ్చేసరికి ఏం చెప్పుకున్నాము? మనం వ్యవసాయమును గృహమునై ఉన్నాము. కనుక మనం వ్యవసాయముగా దేవుడు తన వాక్యంతో మనల్ని పెంచుతున్నప్పుడు ఒక వ్యవసాయముగా మనం చేయబడాలి. అంటే దేవుని కొరకు మనం ఫలించాలి. తర్వాత గృహముగా కట్టుకోవాలి. దేవుని వాక్యముతో మనల్ని గృహంగా కట్టుకోవాలి. మంచి విలువైన మాటలతో మనం కట్టుకోవాలి. నేను అప్పుడప్పుడు స్టేటస్ పెడుతున్నప్పుడు నిన్న ఒక అన్నతో మాట్లాడుతున్నాను. అన్నాను, తమ్ముడు ఇది చాలా పెద్ద దేవుని సేవకుడు, ఐఎమ్ ఎంజాయింగ్ యువర్ వర్డ్. నువ్వు వాక్యం పెడుతున్న ఆ వాక్యం నేనేం చేస్తున్నాను? కొంతమందికి ఏటో దేవుని వాక్యమును బట్టి ఆ డిలైట్, నువ్వు ఏ వాక్యాన్ని బట్టి ఆనందిస్తున్నావో అదే నీ స్పిరిచువాలిటీ. ఈరోజు మీ ఇంటికి బహుమానం వచ్చును, ఓహ్ ఎంత సంతోషమో. పాలు, ఉదయాన్నే పాలు ప్యాకెట్ వచ్చినట్టు అనమాట. అది దేవుడు మీకు ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు. పాలు ఇస్తే ఎంత సంతోషమో. శ్రేష్టమైన మాటలు, బంగారం వంటి మాటలు, దేవుని వాక్యం, లోతైన మాటలతో మనల్ని కట్టుకోవాలి. కట్టుకుంటే దేవుని బిడ్డలారా, దేవుడు సంతోషించేటట్లుగా మన పని నిలిచి ఉంటుంది. అలాగే సంఘమును కూడా మనం ఏం చేయాలి? ఆ సంఘం కట్టబడ్డానికి కూడా, దేవుని ఆలయం కట్టబడ్డానికి కూడా మన వంతు, మన ప్రార్థన, మన వంతు, మన యొక్క కాంట్రిబ్యూషన్ మనం చేస్తూ ఉండాలి. అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం మనం పొందుకుంటాం. చివరికి ఏమొచ్చాము? ఎన్నున్నా అన్నీ మీవే, మీరు ఎవరు వారు? మర్చిపోవద్దు. ఎన్ని మీకున్నా మీరెవరు? యూ బిలాంగ్స్ టు క్రైస్ట్ బిలాంగ్స్ టు గాడ్. ప్రార్థన చేసుకుందాం. ఇంకోటి, రేపు మీ ఇంట్లో ఉన్న యవనస్తులు కూడా వస్తే ఫస్ట్ టైం ఓన్లీ మిగతా పెద్దవాళ్ళు ఎవరు లేకుండా యవనస్తుల కోసమే ఒక ప్రార్థన రేపు పెడుతున్నాము. అందరూ కూడా యవనస్తులు, మీరు కూడా రండి. యవనస్తులు, మీ ఇంట్లో ఉన్న యవనస్తులను పంపించండి.
వాళ్ళ కొరకు నా ప్రార్థన కూడిక ఉంటుంది కనుక మిగిలిన వారు పెద్దవాళ్ళందరూ కూడా ప్రార్థన చేయాలని కోరుతున్నాను. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మా ప్రభువా, రక్షకుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. కొరింథీ పత్రిక 3వ అధ్యాయము దేవా మేము కంప్లీట్ చేసుకోవడానికి కృపనిచ్చారు. ఆత్మ సంబంధమైనటువంటి వారముగా మేము అందరం ఉండాలి. కొరింథీల్లో అపోస్తుల వంటి గొప్ప సేవకుడు ఉన్నప్పటికీ దేవా వారు ఆత్మ సంబంధులుగా లేరు, శరీర సంబంధులుగా, ప్రకృతి సంబంధులుగా ఉన్నారు. ఇంకా అసూయ, కలహముతోనే వారు జీవించారు. దేవా మాలో ఎవరిలో కూడా కలహము, అసూయలు ఉండకూడదు ప్రభా, ద్వేషాలు ఉండకూడదు ప్రభా. అలా ఉన్నాయంటే మేము ఇంకా పసిబిడ్డలంగానే ఉన్నాము, దేవుని కొరకు ఉపయోగపడము. ఆయన నిన్ను ఉపయోగించుకుంటున్నాము కానీ మేము నీకు ఉపయోగపడలేని స్థితిలోనే ఉండిపోతున్నామేమో ప్రభా, క్షమించండి. ఈ రాత్రి నీ మాటలు విన్నటువంటి వారందరినీ మీరు దీవించండి ప్రభా. దేవా వారి యొక్క జీవితాల్లో ప్రభా వారి యొక్క నీడ్స్ అన్నీ కూడా నువ్వు తీరుస్తావని మరొకసారి నీ మాట ద్వారా బయలుపరిచారు. నాయన బిడ్డలకున్న అవసరతలన్నీ కూడా నీ మహిమైశ్వర్యంలో క్రీస్తునందు తీర్చమని ప్రార్థిస్తున్నాను ప్రభు. మీకు వందనాలు చెల్లిస్తూ, నీకు మహిమ చెల్లిస్తూ, యేసు శక్తిగల నామములో ప్రార్థించి మనవులు అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.